హాయ్ హలో నమస్తే. నేను మీ స్వరాలి. అఖండ దీపం 23 భాగంతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాము. స్టోరీ కనుక నచ్చితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అర్జున్ అక్కడే కూర్చున్న మైథిలి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. అర్జున్ని తీసుకువెళ్ళి అక్కడే కూర్చోబెట్టి తను నా భార్య మైథిలి అని పరిచయం చేశాడు సంతోష్. వావ్, నీకు పెళ్ళైందని తెలుసు కానీ ఆ చుప్పనాతి సరయుతోటి అనుకున్నాను. థ్యాంక్ గాడ్ దాన్ని నువ్వు పెళ్లి చేసుకోలేదన్నమాట. సిస్టర్ చాలా అంటే చాలా పద్ధతిగా ఉంది అని ఆనందంగా అన్నాడు అర్జున్. మైథిలి, వీడు నా క్లోజ్ ఫ్రెండ్ అర్జున్ అని మైథిలికి పరిచయం చేశాడు సంతోష్. నమస్తే అన్నయ్య అని అనుకోకుండా అనేసింది మైథిలి. నన్ను మాత్రం సార్ అని పిలుస్తుంది మేడం గారు. వీడిని చూస్తే అన్నయ్య అంటుంది. పోగారు అని మనసులో అనుకున్నాను అనుకుని పైకి అనేశాడు సంతోష్. చూడమ్మా మైథిలి, ఇక నుంచి నీకు ఏ అవసరం వచ్చినా ఈ అన్నయ్య నీ పక్కనే ఉంటాడు. వీడి గురించి నువ్వు అసలు పట్టించుకోకు. ఒకవేళ వీడు ఏదన్నా అంటే నాతో చెప్పు, నేను చూసుకుంటాను అని భరోసా ఇస్తున్నట్లుగా చెప్పాడు అర్జున్. ఏడ్సావులే, ఇప్పటి వరకు నీకే దిక్కులేదు, నువ్వు ఇంకొకరికి ప్రామిసులు చేస్తున్నావు. అయినా అసలు నేను నిన్ను ఇక్కడికి ఎందుకు పిలిచానో నీకు తెలుసారా అని కోపంగా అన్నాడు సంతోష్. నాకు నువ్వు ఫోన్ చేసి పిలిచావు అంటేనే నీకు అన్ని విషయాలు తెలిసిపోయాన సంగతి నాకు అర్థమైందిలేరా. ఇక కొత్తగా చెప్పేదేముంది అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న అర్జున్ని మధ్యలోనే ఆపేశాడు సంతోష్. అర్జున్, ఇప్పుడు ఆ విషయాలన్నీ మాట్లాడడానికి టైం లేదు. కొద్దిసేపు నువ్వు సైలెంట్గా కూర్చో. 2 నిమిషాలు నేను మైథిలితో మాట్లాడాలి. మైథిలి, నేను నీకు చాలా విషయాలు చెప్పాలి, కానీ ఇప్పుడు నాకు అంత టైం లేదు. కానీ ఒక విషయం మాత్రం చెప్తాను. త్వరలోనే మళ్ళీ నేను నీ దగ్గరికి వస్తాను. అప్పుడు అన్ని విషయాలు వివరంగా మాట్లాడతాను. అప్పటి వరకు నాకు టైం ఇవ్వు ప్లీజ్. ఎందుకు ఏమిటి అని మాత్రం అడగద్దు. చెప్పాను కదా, ఇప్పుడు నేనేమీ మాట్లాడే పరిస్థితుల్లో లేను. నేను చెప్పినట్లు చేస్తావా ప్లీజ్ అని అడిగాడు సంతోష్. పెళ్ళైన తర్వాత సంతోష్ అంత సాఫ్ట్గా మాట్లాడడం ఫస్ట్ టైం చూస్తోంది మైథిలి. మొదట ఆమెకి ఏం విన్నదో అర్థం కాలేదు. నిజానికి సంతోష్ ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆమెకు తెలియలేదు. అది కాదు సార్ అని అంటూ ఆగింది మైథిలి. ఏహే, ముందు నువ్వు నన్ను సార్ అంటావు ఆపేయి. మళ్ళోసారి చెప్తున్నాను, సంతోష్ అని పిలువు, అర్థమైందా అని అన్నాడు సంతోష్. సరే అండి, కానీ మీరేం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మీరు నన్ను ఇప్పుడు మా ఇంటికి పంపించడం లేదా? మా నాన్నగారికి ఎలా ఉందో అని నాకు చాలా భయంగా ఉంది. ఒకసారి ఫోన్ చేసుకొనివ్వండి ప్లీజ్ అని జాలిగా అడిగింది మైథిలి. అంతలో అక్కడికి వెయిటర్ వచ్చి, సార్ మీకేదో పార్సిల్ వచ్చింది అని తీసుకొచ్చిన పార్సిల్ ఆ టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు. మైథిలి, నీకోసమే ఆ పార్సిల్ తీసుకో అని అన్నాడు సంతోష్. మైథిలి అయోమయంగా అతని వైపు చూస్తూ అక్కడ పెట్టిన బాక్స్ తీసుకుంది. అందులో ఒక మొబైల్ ఫోన్ ఉంది. అది ఓపెన్ చేయగానే అతని దగ్గర ఉన్న సిమ్ ఆమెకిచ్చి అందులో వేయించాడు సంతోష్. ఆమె చేతిలో నుంచి ఆ ఫోన్ తీసుకొని తన నెంబర్ని ఫీడ్ చేశాడు. ఈ మొబైల్ నీ దగ్గరే ఉంచుకో. ఇందులో నేను ఫీడ్ చేసింది నా ప్రైవేట్ నెంబర్. ఒకవేళ నువ్వు ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయలేదు అంటే మరోసారి ఫోన్ చేయకు అని చెప్పాడు సంతోష్. సంతోష్ ఎందుకు తనకు అన్ని జాగ్రత్తలు చెప్తున్నాడో మైథిలికి అర్థం కాలేదు. అసలు తనని వదిలేస్తానని కదా తీసుకొచ్చాడు, మరి ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? ఆమెకి ఇదంతా ఏం అర్థం కాలేదు. ఆమె అయోమయంగా చూస్తూ ఉండడం చూసి సంతోష్ మళ్ళీ ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టాడు. చెప్పాను కదా మైథిలి, నీ డౌట్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేస్తాను. కాకపోతే నాకు కొంచెం టైం కావాలి. అర్జున్తో పాటు వెళ్ళు. నీకు ఉన్న కొన్ని డౌట్స్ కొంతవరకు క్లియర్ అవుతాయి, నన్ను నమ్ము అని అన్నాడు సంతోష్. సంతోష్ అంత నమ్మకంగా చెప్పడంతో మైథిలి కూడా మౌనంగా తల ఊపింది. సార్ అని పిలవబోయి సంతోష్ కోపంగా చూసేటప్పటికి, సంతోష్ ఒక్కసారి నేను మా వాళ్ళకి కాల్ చేసుకోవచ్చా అని అడిగింది. చేసుకోమన్నట్లుగా తల ఊపాడు. మైథిలి వాళ్ళ అమ్మ నెంబర్కి కాల్ చేసింది, కానీ ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వాళ్ళ నాన్న నెంబర్ పనిచేయడం లేదు అని రావడంతో మైథిలికి చాలా కంగారుగా అనిపించింది. మైథిలి కంగారు పడ్డం చూసి, మైథిలి నేను చెప్పేది విను. నీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ముందు నేను చెప్పినట్లుగా అర్జున్తో పాటు కలిసి వెళ్ళు. అక్కడ నీ కోసం ఒక పెద్ద సర్ప్రైజ్ కూడా వెయిట్ చేస్తూ ఉంది. ఇంకేమీ ఆలోచించకు. నేను రేపే వచ్చి నిన్ను కలుస్తాను, సరేనా అని అన్నాడు సంతోష్. రేపు నిజంగా నా కోసం వస్తారా అంటూ ఆశ్చర్యం ఆనందం కలిపిన గొంతుతో అడిగింది మైథిలి. ఏంటి, నన్ను విడిచి ఉండలేకపోతున్నావా అంటూ నవ్వుతూ అడిగాడు సంతోష్. అలా అని కాదు, సారీ, ఇంకెప్పుడు అలా అడగను అని అన్నది మైథిలి. సరే అర్జున్, నేను మళ్ళీ నీతో మాట్లాడతాను. చెప్పాను కదా, నువ్వు రెగ్యులర్గా కాల్ చేసే నెంబర్కి అస్సలు కాల్ చేయొద్దు. నువ్వు కూడా వేరే నెంబర్ నుంచి మాత్రమే మాట్లాడు. అలాగే ఈ క్యాబిన్కి వెనక వైపునున్న డోర్ నుంచి మైథిలిని తీసుకొని నువ్వు బయలుదేరు అని చెప్పాడు సంతోష్. అర్జున్ మైథిలిని తీసుకొని వెనక డోర్ గుండా బయటికి వెళ్ళిపోయాడు. అర్జున్ మైథిలిని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాడు. అర్జున్
ఒక నిమిషం, చెప్పింది గుర్తుంది కదా, సిటీ అవుట్కట్స్ దాటగానే నాకు కాల్ చేసి చెప్పు, ఆ తర్వాతనే నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్తాను, సరేనా అని చెప్పాడు సంతోష్. ఓకే సంతోష్, చెల్లెమ్మని సేఫ్గా తీసుకెళ్లే బాధ్యత నాది. జస్ట్ ఇక్కడి నుంచి కారులో కూర్చునే వరకు తన ఫేస్ కవర్ చేసుకుంటే చాలు. ఆ తర్వాత ఎవరికీ ఏ అనుమానాలు రాకుండా నువ్వు చెప్పినట్లుగా మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాను అని భరోసా ఇస్తూ చెప్పాడు అర్జున్. అప్పుడే మైథిలికి తను సంతోష్ వాళ్ళ అమ్మమ్మ అనసూయమ్మ గారింటికి వెళ్తున్నట్లుగా తెలిసింది. కానీ తనని ఇప్పుడు అక్కడికి ఎందుకు తీసుకు పంపిస్తున్నారో మాత్రం అర్థం కాలేదు. అయినా ప్రస్తుతం సంతోష్ మాట వినడానికే నిర్ణయించుకుంది మైథిలి. అర్జున్తో పాటే 2 అడుగులు వేసి మళ్ళీ వెనక్కి తిరిగి సంతోష్ దగ్గరికి వచ్చింది మైథిలి. మైథిలిని అలా విడిచిపెట్టడం సంతోష్కి కూడా చాలా బాధగా ఉంది. కానీ తప్పడం లేదు. ఏమైంది మైథిలి అని బాధగా అడిగాడు సంతోష్. మా అమ్మ వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తారు కదా, కనీసం వాళ్ళ ఫోన్ నెంబర్లన్నా కనుక్కుంటారా ప్లీజ్ అని అడిగింది మైథిలి. తప్పకుండా కనుక్కుంటాను, ముందు నువ్వు సేఫ్గా ఉండు అని చెప్పాడు సంతోష్. మైథిలి మౌనంగా తల ఊపి అర్జున్ వెనకాలే వెళ్ళింది. అర్జున్ వాళ్ళు వెళ్ళిన 10 నిమిషాలకి అర్జున్ సంతోష్కి ఫోన్ చేసి మైథిలికి ఏ రిస్క్ లేదు అని చెప్పిన తర్వాత మాత్రమే సంతోష్ తన క్యాబిన్ నుంచి బయటకు వచ్చాడు. అప్పటిదాకా సంతోష్ కోసం ఎదురు చూస్తున్న రంగా సంతోష్ బయటికి రాగానే ఒక్కసారిగా అలర్ట్ అయ్యాడు. సంతోష్ వెనకనే మైథిలి వస్తుందేమోనని అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాడు. కానీ ఎంతసేపటికి అక్కడి నుంచి మైథిలి బయటికి రాలేదు. సంతోష్ మాత్రం నేరుగా ఒక్కడే బయటికి వెళ్ళడం చూసి రంగా కంగారుగా సంతోష్ వాళ్ళు కూర్చున్న క్యాబిన్ దగ్గరికి వెళ్ళి చూశాడు. అక్కడ అతనికి మైథిలి కనిపించలేదు. దాంతో అతనికి చాలా కంగారుగా అనిపించింది. వెంటనే అక్కడి నుంచి సంతోష్ కారు దగ్గరికి వెళ్ళాడు. ఒకవేళ తను ఏమైనా మిస్ అయ్యానేమో, సంతోష్ మైథిలి ఇద్దరు వెళ్ళి కారులో కూర్చున్నారేమో అని అనుమానంతో సంతోష్ కారు దగ్గరికి వెళ్ళాడు రంగా. రంగాతో పాటు అతని గ్యాంగ్లో ఉన్న ఒక రౌడీని చుట్టుపక్కల ప్రదేశాల్లో ఎక్కడైనా మైథిలి కనిపిస్తుందేమోనని వెతకడానికి పంపించారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఫాస్ట్గా కారు ఎక్కి సంతోష్ కార్ని ఫాలో చేశారు. మరోపక్క వీరేంద్రకి కాల్ చేసింది భువనేశ్వరీదేవి. హలో వీరేంద్ర, ఎక్కడున్నావు అని అడిగింది భువనేశ్వరీదేవి. హలో భువనేశ్వరీదేవి, నేను నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంతలో నువ్వే కాల్ చేశావు అని హుషారుగా అన్నాడు వీరేంద్ర. నాకెందుకు కాల్ చేద్దాం అనుకుంటున్నావు, అయినా ఇంతకీ ఎందుకు అంత సంతోషంగా ఉన్నావు, ఏంటి సంగతి అని అడిగింది భువనేశ్వరీదేవి. అంత పకడ్బందీగా ప్లాన్ చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు నన్ను అడుగుతావేంటి, ఏదేమైనా నీ తెలివితేటల ముందు నేనెప్పుడు తక్కువే అని అన్నాడు వీరేంద్ర. ఏహే అప్పుడు నీ గోలా, అసలు ఏం చెప్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా అని కోపంగా అన్నది భువనేశ్వరీదేవి. అదేంటి భువన అలా మాట్లాడుతున్నావు, మనం కొత్తగా పెట్టిన వీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో సంతోష్ చేత షేర్లు కూడా కొనిపించావు కదా, కొన్ని రోజులు నన్ను మీ ఇంటికి కూడా రమ్మని ఇన్వైట్ చేశాడు సంతోష్, రేపే నేను మీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను అని బాంబు పేల్చాడు వీరేంద్ర. ఇదంతా ఎప్పుడు జరిగింది వీరేంద్ర, దీని గురించి నాకు అసలేమీ తెలియదు అని కంగారుగా అంది భువనేశ్వరీదేవి. అంటే నీకు తెలియకుండానే సంతోష్ తనంత తానుగా నా కంపెనీతో డీల్ కుదుర్చుకున్నాడా, నేనింకా ఇదంతా నువ్వే చేసావేమో అని అనుకున్నాను అని అయోమయంగా అన్నాడు వీరేంద్ర. నువ్వేమైనా మన మీద వాడికి అనుమానం వచ్చేలాగా వాగి చచ్చావా అని కోపంగా అడిగింది భువనేశ్వరీదేవి. చచా, నేను అలా ఏమీ మాట్లాడలేదు. మొన్న అబ్రాడ్ వెళ్ళానని చెప్పాను కదా, ఒక కంపెనీతో డీల్ కుదుర్చుకోవడానికి. ఆ కంపెనీతో మా కంపెనీ మీదే అన్న సంగతి నాకు అప్పటికి వెళ్ళిన తర్వాత కానీ తెలియలేదు. అక్కడ ఈ సంతోష్ గారిని చూసి ఆశ్చర్యపోయాను, కానీ వాడికి నా గురించి ఏమీ తెలియదు కదా అని అయోమయంగా అన్నాడు వీరేంద్ర. మన మీద వాడికి ఏమైనా అనుమానం వచ్చిందేమో అని నాకు డౌట్గా ఉంది. ఎప్పుడూ లేనిది నాతో చెప్పకుండా ఈ కంపెనీతో డీల్ ఎలా కుదుర్చుకుంటాడు? నేను చెప్పిందాకా ఏ విషయంలోనూ తొందరపడకు వీరేంద్ర, మనంతట మనమే బయటపడిపోతానేమోనని నాకు భయమేస్తోంది. నేను సంతోష్తో మాట్లాడి సాయంత్రం నీకు ఫోన్ చేస్తాను. అప్పటిదాకా నువ్వు అసలు సంతోష్తో టచ్లో ఉండద్దు అని చెప్పి ఫోన్ పెట్టేసింది భువనేశ్వరీదేవి. వీరేంద్ర చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత భువనేశ్వరీదేవికి సరయుకి ఇద్దరికీ ఏదో తేడా కొడుతున్నట్లుగా అనిపించింది. వాళ్ళు అలా ఆశ్చర్యంలో ఉండగానే దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా రంగా దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. వీడైనా చెప్పిన పని సరిగ్గా చేశాడో లేదో అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది భువనేశ్వరీదేవి. మేడం, సార్ ఒక్కరే రిటర్న్ అయ్యారు. మీరు చెప్పిన అమ్మాయి అతనితో పాటు కారులో రావడం లేదు. ఆమె ఇక్కడ కూడా ఎక్కడా కనిపించలేదు అని కంగారుగా చెప్పాడు రంగా. వేస్ట్ ఫెలో, ఒక్క పని చేయడం కూడా సరిగా రాదా? నిన్ను అబ్జర్వ్ చేయమని చెప్పింది అదే కదా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సాయంత్రంలోగా అది చచ్చింది అన్న వార్త నేను వినాలి అని కోపంగా అరిచింది భువనేశ్వరీదేవి. ఆ రెస్టారెంట్లో కూడా మన వాళ్ళు వెతుకుతున్నారు మేడం, ఖచ్చితంగా పట్టుకుంటాము. కానీ ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళి అతనొక్కడే ఎలా బయటకు వచ్చాడో నాకు ఇంతవరకు అర్థం కావడం లేదు అని చెప్పాడు రంగా.
అదేమైనా దేవత మాయమైపోవడానికి? మీరందరూ తాగి పుష్టిగా తిని అక్కడే పడి దొర్లుతూ ఉండి ఉంటారు. అందుకే అది ఎక్కడికి పోయినా మీకు కనిపించి చావలేదు. ముందు నేను దాని గురించి వాణ్ణి కనుక్కుంటాను. మీ ప్రయత్నం మీరు చేసి చావండి అని విసురుగా ఫోన్ పెట్టేసింది భువనేశ్వరీదేవి. సరియు కూడా ఆ కాన్వర్సేషన్ మొత్తం వింటూనే ఉంది. ఇదేంటత్తా, అది ఎలా మిస్ అయిపోయింది? ఇప్పుడు ఏం చేద్దాం అని కంగారు గడిగింది సరియు. ఏమి చేద్దామని ఆలోచించడం కాదు, ముందు వాడి కారుకి ట్రాకర్ పెట్టాం కదా, ఆ కారు ఏ డైరెక్షన్లో వెళ్తుందో చూడు అని విసుగ్గా అన్నది భువనేశ్వరీదేవి. సరియు మొబైల్లో సంతోష్ కారు ఏ డైరెక్షన్లో వెళ్తుందో చెక్ చేసింది. వెంటనే ఆశ్చర్యంగా, ఇదేంటత్తా, సంతోష్ కారు మన ఇంటి వైపే వస్తోంది, అంటే తను ఎక్కడైనా దించేసి వస్తున్నాడంటావా అని ఆశ్చర్యంగా అడిగింది సరియు. ఏమో, ఒకసారి వాడికి కాల్ చేసి కనుక్కుంటానుండు అంటూ సంతోష్కి ఫోన్ చేసింది భువనేశ్వరీదేవి. భువనేశ్వరీదేవి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అని ముందుగానే ఊహించాడు సంతోష్. నెమ్మదిగా నవ్వుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి, ఆ అమ్మ చెప్పు అంటూ సాధ్యమైనంత నార్మల్గా అడగడానికి ప్రయత్నం చేశాడు సంతోష్. సంతోష్, ఎక్కడున్నావు నాన్నా అంటూ అంతే ప్రేమను కురిపిస్తూ అడిగింది భువనేశ్వరీదేవి. ఇంటికే వస్తున్నానమ్మా. ఎందుకు, ఏమైనా అర్జెంటా అని అంతకన్నా ఎక్కువగా నటిస్తూ అడిగాడు సంతోష్. అయ్యో, అంత అర్జెంట్ ఏమీ లేదు నాన్న. ఆ మైథిలిని వాళ్ళ ఇంటి దగ్గర దింపేశావా? తను నిన్నేమైనా ఇబ్బంది పెట్టిందా? మళ్ళీ డబ్బులు అడగడం లాంటివి ఏమైనా చేసిందా అంటూ ఎంక్వైరీ చేస్తున్నట్లుగా అడిగింది భువనేశ్వరీదేవి. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. ఆ మైథిలి ఉత్త డబ్బు మనిషి. పాపం ఆకలవుతుంది అన్నదని రెస్టారెంట్కి తీసుకెళ్లాను, కానీ తన బుద్ధి చూపించింది. నన్ను నిన్ను విడదీయాలని చూస్తోంది. అందుకే తనకి బాగా బుద్ధి చెప్పాను. ఇక తను మన జోలికి రాదు అని కోపంగా చెప్పాడు సంతోష్. అవునా, తననేం చేసావు నాన్న అని అడిగింది ఆ భువనేశ్వరీదేవి. ఇప్పుడు ఆ తలనొప్పులన్నీ నీకెందుకులేమ్మా, అసలే నీ ఆరోగ్యం కూడా మంచిగా ఉండడం లేదు. ఈ విషయాలన్నీ నేను చూసుకుంటాను కదా. ఇంటికొస్తున్నాను, నువ్వు భోజనం చేసేయి అని జాగ్రత్తలు చెప్పడానికి ప్రయత్నం చేశాడు సంతోష్. సంతోష్ ఇంకా తన చేతుల్లోనే ఉన్నాడు అన్న నమ్మకం కలిగింది భువనేశ్వరీదేవికి. కానీ వీరేంద్ర విషయంలో ఇంకా తనకున్న అనుమానం పోలేదు. ఎలాగో ఇంటికొస్తున్నాడు కదా, అప్పుడు అడుగుదాంలే అన్న ఉద్దేశంతో ఫోన్ పెట్టేసింది భువనేశ్వరీదేవి. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ కోసం రేపటిదాకా వెయిట్ చేయాల్సిందే, తప్పదు. బాయ్ ఫ్రెండ్స్.